ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కోవెలకుంట్ల మండలం బిజనవేముల మరియు గోవిందిన్నె గ్రామాలలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. సీసీ రోడ్లు సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటిని ప్రారంభించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు రాయలసీమకు అన్యాయం దోపిడీ జరుగుతున్నది అంటూ కొత్త డ్రామాలకు తెరలేపినట్లు విమర్శించారు. శని ఆదివారం రోజున బనియానపల్లె అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. రాయలసీమ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని హెచ్చరించారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం రాయలసీమలో ఏమి అభివృద్ధి పనులు చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఒక నాయకుడు ఈ రోజు ఏదో మండలానికి అభివృద్ధి ఏదో చేస్తే మండలంలో ఉన్నటువంటి కూడా పెడతా ఉన్నాడు, శాశ్వతం అనుకుంటున్నాడు ఆయన. నేను ఈ సవాల్ చేసి చెప్తా ఉన్నాను, నువ్వు ఉంటే ఇంకొక 2 నెలలు ఉంటావు, 3 నెలలు ఉంటావు. నువ్వు ఆపకపోయినా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా మండలంలో అది ఏదో గొప్పతనం అనుకుంటాడు నాయకుడు. ఏదైనా నీ గ్రామాలకు ఇంకోరికి ఇచ్చినప్పుడు చేస్తే అధికారులకు నేను సంతకం పెట్టానని, అది నీ విఘ్నతకే వదిలిపెడుతున్నా. ఎందుకంటే ప్రజలు నిన్ను ఎన్నుకునేది అభివృద్ధికి చూడడానికి. ఆ పెద్ద మనిషి ఇంట్లో పెట్టుకుని ఆ నుంచి పోయి ఆ మండలంలో ఏదైనా పెట్టాలంటే అబ్జెక్షన్లే. ఏ శాశ్వతం నీకు మండలము? రేపు ఎన్నికల్లో తెలుస్తా, ఛాలెంజ్ ఇస్తాక కోయిలకుంట ఛాలెంజ్ ఇస్తాం, మండలం తెలుసుకుందాం. అభివృద్ధి చేస్తే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారా, నిన్ను ఆశీర్వదిస్తారా? నీకు ఇచ్చిన అధికారం ఆ రోజు ప్రజలు మీకు ఇచ్చారు. ఏ మండలంలో లేదు ఇటువంటిది. ఈ రోజు అధికారులతో పెట్టి ఆడ కూర్చొని మాట్లాడి ఏది కావాలంటే పెట్టాను, నేను చేసే పని నేను చేస్తాను, నేను చూస్తాను. చూసుకో, ఏం నిధులు ఇవ్వలేకుండా నీ మండలం లేకుండా మేము అభివృద్ధి చేయలేమనుకుంటున్నావా? నాకు కూడా ప్రజల సొమ్ము, నీ సొంత సొమ్ము, అది ప్రజల సొమ్ము. వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు కొన్ని గ్రామాల రప్ప రప్ప అంట. మళ్ళా 29 వస్తుంది, రప్ప ఆడిస్తాం. రప్ప రప్ప మరి ఏమైతుంది చూద్దాం. రప్ప రప్ప ఇది మాటలు మాట్లాడి ఈ దౌర్జన్యాలు చూసే ప్రజలు అసహించుకొని 150 సీట్ల నుంచి 11 సీట్లు తెచ్చిన మాట గుర్తు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.